నెల్లూరులో వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కొనసాగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాలు పేదలకు నేరుగా లాభం కలిగిస్తాయని, కేంద్ర బడ్జెట్లో 86,000 కోట్లు ఖర్చవుతాయని వివరించారు. బీజేపీ నాయకులు పథకాన్ని నాశనం చేసి దొంగలించేందుకు ప్రయత్నిస్తున్నారని, పేద ప్రజల హక్కులను రక్షించడానికి యాత్ర ముఖ్యమని చెప్పారు. కూలీలకి మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి అన్నదమ్ముల అక్క చెల్లెలు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పొంగనూరు నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా పెద్దలు రఘువీరారెడ్డి గారికి ఇక్కడ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 ఏళ్లలో ఎన్నో అద్భుతమైన పథకాలు, అది కూడా అద్భుతంగా చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు. రైతులకు రుణమాఫీ అయితేనేమి, ఉచితమి, మన్మోహన్ సింగ్ గారు అయితేనేమి, వీరందరూ వచ్చి ఇక్కడే మన బండ్లపల్లిలో ఈ పథకానికి జీవం పోశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది అంటే, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం గురించి ఎంత ఆలోచన చేశారు అంటే, పేద ప్రజలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని, అయ్యా మాకు డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వండి, చేతులు మారితే కమిషన్లు కట్ అవుతున్నాయి అంటే ఒకేసారి 60 లక్షల మందికి అకౌంట్లు ఓపెన్ చేసిన